నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనం ప్రతి నెల మాస ఫలితాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మన 12 రాశుల వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అన్ని నెలల కంటే కూడా ఏప్రిల్ నెల విశేషమని చెప్పాలి. ఎందుకు? ఉగాది వస్తుంది కదా, క్రోధినామ సంవత్సరం మొదలవుతుంది. క్రోధినామ సంవత్సరానికి ఉగాదికి సంబంధించిన పంచాంగం కూడా మన ఛానల్లో ఉంది. మీరు ఆ పంచాంగ శ్రవణాన్ని కూడా చూడండి. దాని లింక్స్ కూడా కిందిస్తాం. అలాగే ఇప్పుడు ఏప్రిల్ నెల యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం. మనతో పాటు ఉన్నారు గురువు గారు రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు, వాస్తు జ్యోతిష్య పండితులు. చాలా వీడియోస్ చేశాం గురువు గారితో. ఇప్పుడు మాత్రం మన ప్రేక్షకుల కోసం ఏప్రిల్ నెల మాస ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. మీరు ఇప్పటివరకు ఉగాది పంచాంగం చెప్పారు, చాలా విషయాలు చెప్పారు మన ప్రేక్షకుల కోసం. ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకి 12 రాశులు ఉన్నాయి కదా, ఈ 12 రాశుల వాళ్ళకి మాస ఫలితాలు అనేవి వేరుగా ఉంటాయి కదా గురుగారు. ప్రతి మాసంలోనూ ఫలితాలు మారుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల వాటి గురించి తెలుసుకుందామా గురుగారు? దైవ ప్రార్థనతో ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి గురుగారు, తెలియజేస్తారా? వృశ్చిక రాశి ద్విస్వభావ రాశి అయినప్పటికీ కూడా వృశ్చిక రాశి వారు చాలా మటుకు వృశ్చిక రాశి వారికి వీళ్ళు బాగా ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు, మంచి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు, డబ్బులు బాగా పొదుపు చేస్తుంటారు వీళ్ళు. అందులో ఈ ఏప్రిల్ మాసంలో కనుక మనం పరిశీలించినట్లయితే మాత్రం వీళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంది. ఏ రకంగా ఇబ్బందికరంగా అంటే వీళ్ళకి చతుర్థ స్థానంలో అంటే మాతృవియోగం జరిగే అవకాశం ఉంది చాలామందికి, లేదా ఇంటికి సంబంధించి వీరికి నష్టం జరిగే అవకాశం, అంటే ఇల్లు కూలిపోవడమా, లేదంటే దానికి ఏమైనా ఏమంటారు పెయింటింగ్స్ అట్లాంటివి చేయించాల్సిన అగత్యం ఏర్పడమా, లేదంటే మన ఇంటిపై వేరే వాళ్ళు ఏమైనా దావా వేయడమా, లేదా ఈ రాశి వారికి సంబంధించినటువంటి భూములపై ఈ భూమి మా తాతగారిది అని కోర్టులలో దావా వేయడమా, ఇట్లాంటివి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అంటే అట్లాంటి అవకాశం వచ్చే అవకాశం ఉంది వీళ్ళు. కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే వీళ్ళు ముందే వీళ్ళ అనుసరణ చేత కానీ అభిమానుల చేత కానీ పసిగట్టగలిగితే వాళ్ళకంటే ముందే వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ చేసుకునేటువంటి విధానంగా వెళ్ళాలి. కోర్టులు అవి అని వాటి చుట్టూ తిరిగితే అది కొన్ని సంవత్సరాలైనా అది అక్కడే ఉండిపోతుంది. కాబట్టి వీళ్ళు వీలైనంత మట్టుకు స్థలాలు పొలాల విషయంలో కొంచెం దూకుడుతనం మంచిది కాదు. అలాగే వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి గురించి మనం చెప్పడం అంత సభ్యత కాదు. నాకు కూడా రాజకీయం అంటేనే నాకు అర్థం కాదు ముఖ్యంగా. కానీ ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు మీరు తప్పకుండా మీరు కూడా మీ దగ్గర మంచి సిద్ధాంతి అంటే బాగా లావుగా ఉండి దొడ్డుగా ఉన్న సిద్ధాంతి కాదు, మంచి మేధస్సు కలిగినటువంటి సిద్ధాంతిని తెలుసుకొని, మంచి పాండిత్యం ఉన్నటువంటి సిద్ధాంతి గారిని తెలుసుకొని మీరు నిలబడాలా వద్దా అనేది నిర్ణయించుకోండి. లేదా డబ్బు మంచినీళ్ళ వల్ల వృధాప్రాయమై చెడ్డ పేరు వస్తుంది, డబ్బు పోతుంది, ఇంట్లో తిట్లు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచన. అంటే మనం వాళ్ళని ఇబ్బంది పెడతలేము, వాళ్ళకు జాగ్రత్త చెప్తున్నాం అంతే. ఇకపోతేనమ్మా పంచమ స్థానంలో బుద్ధికారకుడి స్థానంలో రాహు ఉన్నాడు కనుక వీళ్ళు అనుకోకుండా తప్పు చేసేసి తర్వాత పశ్చాత్తాపడే అవకాశాలు ఈ ఏప్రిల్ మాసంలో ఎక్కువగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. కాబట్టి కొన్ని నేరాలు చేసేటువంటి వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ ఏప్రిల్ మాసంలో నేరాలు చేసేటువంటి వారి సంఖ్య వృశ్చిక రాశి వారిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే నేర మార్గంలో నేర చరిత్రలు ఉన్నటువంటి వాళ్ళతో మీరు చాలా దూరంగా ఉండండి. మీది వృశ్చిక రాశి అయినప్పటికీ కూడా వేరే వాళ్ళది వృశ్చిక రాశి, అతడు నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి అయితే వాళ్ళతో దూరంగా ఉండండి. ఇది స్త్రీలకైనా పురుషులకైనా వర్తిస్తుంది. లేకపోతే వాళ్ళు చేయబట్టి, ఇప్పుడు కవిత చేయబట్టి కేజ్రీవాల్ వెళ్ళినట్టు వెళ్ళాల్సి వస్తుంది. ఇది జగమెరిగిన సత్యం, నేను చెప్పడం కాదు కదా, టీవీలన్నీ చెప్తున్నాయి. కాబట్టి అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళతో ప్రయాణం చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ పీడ మనపై పడి మనం కూడా వాళ్ళతో పాటు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవాళ నిజం మాట్లాడినా జైలుకే వెళ్ళాల్సిన పరిస్థితి. జేడీ లక్ష్మీనారాయణ లాంటి మహానుభావుడు ఎంత మంచి ఆఫీసర్ ఆయన, అట్లా ఉంది. నిజానికి నిలకడతనం చాలా తక్కువ, అంటే దాని సమయం రావాలి, కొంత టైం పడుతుంది అట్లా.
తర్వాత అమ్మ వృశ్చిక రాశి వారికి గమనించినట్లయితే మనము వీళ్ళకి 6వ స్థానంలో గురువు తర్వాత బుధుడు ఉన్నారు. దయచేసి ఈ వీడియో చూసేటువంటి వృశ్చిక రాశి జాతకులకు మీరు విన్నపమే అనుకోండి, సూచననే అనుకోండి, సలహానే అనుకోండి, ఏమైనా అనుకోండి. బ్రాహ్మణులతో కానీ, పండితులతో కానీ, ఉపాధ్యాయులతో కానీ, బుద్ధిమంతులతో కానీ, మేధావులతో కానీ ఎట్టి పరిస్థితుల్లో పగలను పెంచుకోకండి. ఎందుకంటే వాళ్ళు వెంటనే మిమ్మల్ని నాశనం చేయరు, కాస్త సమయం తీసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు చేస్తారనేది వాళ్ళకే తెలియదు, ఒక ప్లాన్ వేసుకొని చేస్తారు వీళ్ళు. అందుకే మేము చిన్నప్పుడు మా గురువులు చెప్పేవారమ్మా, పండితులతో పాముతో పగ పెట్టుకోకూడదు. ఇవి రెండు పగ తీర్చుకుంటాయి కానీ చెప్పి చేయవు. అది ఎప్పుడు వచ్చి ఖర్చు వెళ్తుందో తెలియదు. పండితుడు ఎప్పుడు ఏ విధంగా మనపైన దాడి చేస్తాడో తెలియదు. అంటే దాడి చేయడం అంటే ఏదో శారీరకమైన దాడి కాదు, ఆయన చేసే దాడి వేరే రకంగా ఉంటుంది. మరి అది తట్టుకోలేము. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఇది ఒక హెచ్చరికగానే, ఒక కాషన్ లాగానే భావించాలి. దయచేసి అన్నిదా భావించకూడదు, నన్ను నిందించకూడదు. కొంచెం పండితులతో మాత్రం, బ్రాహ్మణులతో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొకటి, బ్రాహ్మణులు అయినప్పటికీ కూడా వృత్తిలో ఉన్నటువంటి వారు ఆలయానికి వచ్చేటువంటి స్త్రీలతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి ఈ ఏప్రిల్ మాసంలో. లేదంటే మీరు అబాసు పాలై అందరూ తిట్టేలా చెడ్డ పేరు తెచ్చుకోకండి దయచేసి. అది కూడా వారికి, నేను ఆ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి, అందరూ అని అంటలేదు, ఒకరో ఇద్దరో ఎవరో ఒకడు ఉంటాడు కదా, అట్లాంటి వాళ్ళకి దాదాపుగా ఉండరు అలా నాకు తెలిసి. కానీ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకు కూడా నేను జాగ్రత్త చెప్తున్నాను. మీరు స్త్రీల పట్ల చాలా జాగ్రత్త వహించండి వృశ్చిక రాశి వారు. మీరు ఈ నెలంతా కూడా మీరు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క జపాన్ని మరవకండి. సుబ్రహ్మణ్య కవచం ఉంటుంది, ఖచ్చితంగా సుబ్రహ్మణ్య కవచాన్ని మీరు తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఈ క్రోధినామ సంవత్సరం అనేది వృశ్చిక రాశికి దాదాపుగా, అంటే మనం ఒకవేళ సంవత్సర ఫలితాన్ని తీసుకున్నా అంత అనుకూలంగా లేదు కనుక వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఖచ్చితంగా పూజించాలి. అంటే ఒక ఏప్రిల్ మాసం అనే కాకుండా తద్వారా వచ్చే తర్వాత కూడా. కానీ ఏప్రిల్ మాసంలో మాత్రము ఖచ్చితంగా మంగళవారం నియమం పాటించండి. మంగళవారం నియమం అంటే కొంచెం భూశయనం, కింద పడుకోవడం, వీలైతే ఒకే పూట భోజనం చేయడం, మాంసాన్ని మద్యాన్ని నిషేధించడం, కొంచెం బ్రహ్మచర్యం పాటించడం, కొంచెం భగవద్ధ్యానం కలిగి ఉండడం, మంచి గురువులు, కొంచెం గొప్పవారు అయినటువంటి వారి చేత మంచి ఆశీర్వాదం తీసుకోవడం, దానివల్ల కూడా కొన్ని దుష్పరిణామాలు తొలగిపోతాయి. ఎందుకంటే గురువు గొప్పవాడా, దేవుడు గొప్పవాడా అంటే గురువే గొప్పవాడు. ఎందుకంటే దేవుని మార్గాన్ని చూపించేవాడు కనుక. కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇంకొకటి, వీరు ఏ రకమైనటువంటి అజాగ్రత్తగా ఉన్నా జైళ్ళ పాలయ్యే అవకాశం కూడా ఉంది, మేషరాశి వారికి, వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే రాష్ట్రాధిపతి ఒకటే కనుక. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా ప్రతిరోజు చిన్నగా ఏదైనా ఒక నామాన్ని మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఆలయంలో సంప్రదించి ఒక నామాన్ని ఏదైనా అనుకోండి. లేదా మాకు అంత ఓపిక లేదండి అంటే ఓం శరవణ భవ, ఓం శరవణ భవ, ఓం శరవణ భవ, సుబ్రహ్మణ్య స్వామి మంత్రం. లేదంటే ఇంకో మంత్రం ఉంది కానీ వాళ్ళు అంత ఓపికగా చేయరు. ఓం శరవణ భవ ఈ మంత్రాన్ని చేస్తే సరిపోతుంది. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేయండి. కాళ్ళు చేతులు విరగకుండా ఉండాలంటే ఈ విన్నపాన్ని పాటించండి. ఆరోగ్యంగా ఉండండి. తల్లిదండ్రులకు, ముఖ్యంగా యువతకు చెప్తున్నాను, తల్లిదండ్రులకు ఇబ్బంది గురి చేయకండి. ఇలా ఉందమ్మా ఈ రాశి వారికి. కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే పర్వాలేదు, బాగానే. ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూశారు కదా. ధన్యవాదాలు గురుగారు. స్వస్తి అమ్మ.